ఆచి చికెన్ మసాలా. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలుపు చూసిన తర్వాత సాంప్రదాయ వారసత్వ రాజకీయ పార్టీలను తోసిరాజని విజయ్ గెలిచిన తీరు చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. 44 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వాళ్ళ కొడుకు భావి నాయకుడిగా కొనసాగడానికి తెలుగుదేశం పార్టీ నుంచి యాక్సెప్టెన్స్ ఉంది. ఆయన నాయకుడిగా నిరూపించుకున్నాడు. ఆయనే తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు. ఇలా సాంప్రదాయంగా కొనసాగుతున్న రాజకీయాల్లో తమిళనాడులాగా మరో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉందా? అలాంటి వ్యాక్యూమ్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఉంటే ఆంధ్రప్రదేశ్లో టీవీకే విజయ్లా ఎవరు అవతరించడానికి అవకాశం ఉంది? సినిమా హీరోలా, ఇంకెవరైనా సామాజికవేత్తలా, ఐఏఎస్లు ఐపీఎస్లా, లేదా రిటైర్డ్ ఆఫీసర్లా, ఎవరికి అవకాశం ఉంది? ప్రస్తుతానికి మాట్లాడుకుంటే సినీ రంగం నుంచే విజయ్కి ఈ స్థాయి దక్కింది కాబట్టి ప్రత్యేకంగా తెలుగులో కూడా ఎన్టీఆర్ దగ్గర నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ చూస్తూ వస్తున్నారు కాబట్టి సినీ రంగం నుంచే ఎక్కువ చూసే అవకాశం ఉంది. కాబట్టి సినీ రంగం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆ వ్యాక్యూమ్ ఉంటే ఎవరు ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయగలరు? ఆంధ్రప్రదేశ్ టీవీకే పార్టీ విజయ్ ఎవరు కాగలరు? పార్టీ ఏదైనా కావచ్చు, పేరేదైనా కావచ్చు. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు జాయిన్ అవుతున్నారు. నమస్కారం భరద్వాజ గారు. నమస్తే అండి. ఇదే ప్రశ్న. అంటే ఏపీలో వ్యాక్యూమ్ ఉన్నమాట అయితే వాస్తవం ఉందా? ఉంది. ఒక బలమైన వ్యాక్యూమ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఉన్నది అనే మాట వాస్తవం. అలాగే తెలంగాణ రాజకీయాలలో కూడా ఒక వ్యాక్యూమ్ ఉంది. ఇక్కడ కూడా చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ మధ్య కవిత గారు పెట్టినటువంటి పార్టీ చూసాం మనం. అలాగే బీఆర్ఎస్ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుంది. ఏపీలోకి వచ్చేసరికి జనసేన ఉంది పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో. అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రస్తుతానికి ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ. అయితే ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 3 ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ గీసిన గీత దాటలేని పరిస్థితుల్లో ఉన్నాయి. రైట్ ఉండటం మాత్రమే కాదు, వాళ్ళ కాంపౌండ్లో 2 పార్టీలు ఆల్రెడీ కాంపౌండ్లో అధికారికంగా ఉన్నాయి. 3వ పార్టీ ఆ కాంపౌండ్లో ఉన్నట్టుగా భావనలో ఉంది. అంతకు మించి ప్రజలు కూడా అదే భావనలో ఉన్నారు. వాళ్ళు బహిరంగంగానే అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ అంశమైనా సరే వాళ్ళ మీద క్రిటిసిజం పెట్టాల్సి వచ్చిన సందర్భంలో పక్క రాష్ట్రాల్లో జరిగే వ్యవహారాలతో మనకి ప్రమేయం లేదు అనే ఒక విచిత్రమైన స్టాండ్ తీసుకుని దూరంగా ఉండిపోవాలనుకున్నారు. అనుకొని మొన్న జరిగినటువంటి డీలిమిటేషన్ వ్యవహారంలో వాళ్ళు ఓపెన్గానే అనుకూలమైనటువంటి ఓటే వేశామని చెప్పారు బయటకు వచ్చి. కాబట్టి 3 పార్టీలు ఎన్డీఏ కాంపులో ఉన్నట్టుగానే జనాలు అనుకుంటున్నారు. ఎన్డీఏకి భిన్నమైనటువంటి ఆలోచన స్రవంతి కలిగినటువంటి ఆల్టర్నేటివ్ లేదు అక్కడ. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ జీరోలో ఉంది. అక్కడ కనబడటం లేదు, కనబడకుండా చేస్తున్నారు అనే ఆరోపణ ఉంది. శుంకర పద్మశ్రీ లాంటి వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఆ మాట మాట్లాడుతున్నారు. షర్మిల గారు ఆవిడ ఆంధ్రరత్న భవన్కి అడపాదడపా వచ్చేడుతున్నారు తప్ప రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఏమీ లేవు అక్కడ. యాక్టివిటీ ఏమీ జరగటం లేదు. కాబట్టి ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేసే ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీ చేయటం లేదనేది అర్థమైపోయింది అందరికీ. ఎందుకు చేయటం లేదు అనే దాని మీద రకరకాల చర్చలు ఉన్నాయి. కానీ జనం అయితే ఫీల్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే దుర్మార్గాల మీద గొంతు విప్పే ధైర్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎవరికీ లేదు అనే భావన అయితే ప్రజలలో బలంగా ఉంది. ఈ బలంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆలంబనగా చేసుకుని ఎవరైనా అక్కడ గనక ఎమర్జ్ అవ్వగలిగితే డెఫినెట్గా జనం వాళ్ళని భుజానికి ఎత్తుకునే అవకాశం ఉంది.
అంటే ఒక సొంత గొంతుతో, సొంత నినాదంతో జనం ఏమనుకుంటున్నారో, అంటే తానేమనుకుంటున్నాడో ముందు జనానికి చెప్పి, జనం సమీక్షకి తల ఒగ్గి జనం నుంచి అభిప్రాయాలు తీసుకుని తన్ను మార్చుకుంటూ ప్రజలే నేను, నేనే ప్రజలు అన్న ధోరణిలో గనక ఒక నాయకుడుగా కదలగలిగితే ఎవరైనా సరే వాళ్ళని భుజానెత్తుకోవడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో ఆ కోణంలో చూసినప్పుడు ఇమీడియట్గా వినిపిస్తున్న పేరు జూనియర్ ఎన్టీఆర్ అండి. దాంట్లో నేరుగా మాట్లాడుకుంటే అంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇమీడియట్గా వినపడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఆ దీంట్లో ఫిట్ కాగలుగుతారా? అంటే సొంత గొంతు వినిపించగలగాలి, సొంత గొంతు వినిపించగలగాలి. ఆయనకు ఒక సమస్య ఉంది. ఆయనకి గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఒక పిలుపు వచ్చింది, అమిత్ షా ఆయన వెళ్ళి అమిత్ షా గారిని కలిశాడు. RRR సినిమా తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో ఆయన పిలిపించుకుని మాట్లాడారు వీళ్ళందరినీ. అయితే RRR ఆస్కారు ఆ హడావిడి కన్నా ముందే కలిశాడు ఆయన. కలిసి ఎన్నికల సందర్భంగా మేమేదైనా పిలుపునిస్తే మీరేమైనా ఉపయోగపడగలరా అలాంటి ప్రతిపాదనలు ఏవో చేసినట్టుగా వినిపించింది. అయితే ఈయన సున్నితంగా తిరస్కరించారు అనేది అప్పుడు బయటకు వచ్చిన వార్త. సున్నితంగా తిరస్కరించడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి చెందినటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఉంది అక్కడ, తెలుగుదేశం. అది ఆల్రెడీ బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తోంది. ఈ చేస్తున్న టైంలో తాను ప్రత్యేకంగా బీజేపీ జెండా మోసిన దాని తాలూకా ప్రభావం అవతల నుంచి మాట్లాడటం మొదలవుతుంది. అంటే వాళ్ళు అడిగిన సందర్భంలో ఈయన వెళ్ళి ప్రచారం చేశాడు ఒకసారి 2009 ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన్ని వీళ్ళు పిలవలేదు. అంటే వీళ్ళు పిలవకపోవడానికి, ఈయన అక్కడ కనిపించకపోవడానికి, ఏ తెలుగుదేశం వేదికల మీద ఎన్టీఆర్ కనిపించకపోవడానికి రీజన్ అక్కడ కొత్త నాయకుడు ఎమర్జ్ అవుతున్నాడు. ఆయన్ని ఎమర్జ్ చేయాలంటే కొంతకాలం కొంతమందిని అలా బయట ఉంచడం మంచిది అని అనుకుని వ్యూహాత్మకంగానే ఎన్టీఆర్ని దూరంగా పెడుతున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది. సరే, ఈ గందరగోళం అంతటి మధ్యన ఎన్టీఆర్ అక్కడ ఇది ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పొచ్చాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు జరిగినప్పుడు కూడా ఎన్టీఆర్ ఖండించాడు. ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు, అప్పుడు పెట్టినప్పుడు కూడా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరూ స్పందించి ఎన్టీఆర్ ఇచ్చిన ప్రకటన మీద తెలుగుదేశం క్యాడరు ఓపెన్గా మీడియా ముందుకొచ్చి అతని మీద క్రిటిసిజం ఓపెన్ చేశారు. అంటే కేవలం 4 వాక్యాల ఖండన ఇస్తావా నువ్వు, ఇదా నువ్వు చేయవలసిన పని ఒక మనవడిగా అని చెప్పి తీవ్ర స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు మీడియా ముందుకొచ్చి అతని మీద దుమ్మెత్తి పోశారు. ఆ తర్వాత నుంచి అసలు టోటల్గా మాట్లాడటం ఆపేశాడు అతను. అది జరిగింది చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గారిని అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కదా ఎన్టీఆర్ జనరలైజ్ చేసి ఖండించాడు కదా దాన్ని. అది జనరలైజ్ చేసి ఖండించాడు. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అప్పుడు కూడా ఆయన ముక్తసరిగా ఖండించినట్టుగా వీళ్ళు ఫీల్ అయ్యారు. అంటే ఆయన ఏమన్నాడు ఆ రోజు ప్రకటనలో, ఈ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయటం వలన ఆయన ఖ్యాతికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, అలాగే ఈ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం వలన ఆయన ఖ్యాతికి కొత్తగా మీరు చేసింది ఏమీ లేదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కనుక కరెక్ట్ పాతదే ఉంచటం మంచిది కదా, ఎందుకు ఈ కొత్త నిర్ణయాలు, ముఖ్యమంత్రి గారు వివేచనతో ఆలోచిస్తారని అనుకుంటున్నాను అని నెమలిపించంతో నిమిరినట్టుగా ఖండించాడు అనేది ఆ రోజున తెలుగుదేశం శ్రేణులు ఫీల్ అయింది. ఫీల్ అయ్యి వాళ్ళు ఓపెన్గా మీడియా మైకుల ముందుకు వచ్చి తిట్టారు. అవును. దాని తర్వాత మీరన్న సంఘటనప్పుడు కూడా అలాంటి మొక్కుబడి ఖండనే నడిచింది. జనరలైజ్ చేసి మాట్లాడాడు. అవతల వైపు ఉన్నది ఈయన స్నేహితుడు కొడాలి నాని, అలాగే ఈయన ప్రొడ్యూసర్ వల్లభనేని వంశీ, అదుర్సు సినిమాకి వీళ్ళిద్దరూ నిర్మాతలు. సరే, ఈ కాంట్రాక్ట్లో ఒక గందరగోళం ఆల్రెడీ ఉంది అప్పటికి. ఈ గందరగోళం మధ్య ఈ కొత్త గందరగోళం ఎత్తుకోవటం ఎందుకు అనే ఉద్దేశంతో సున్నితంగా తిరస్కరించి పక్కకు వచ్చేసాడు. కానీ ఇప్పటికీ ఆయన గనక పూనుకుని కాన్షియస్గా ప్రజల సమస్యల్ని భుజాన వేసుకుంటున్నాను, నేను మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ భిన్నమైనటువంటి ఐడియాలజీతో ఉన్నాను అని ఇప్పుడు ఒకటేనండి నినాదం. ఎవరు మాట్లాడినా కానీ ఒక కొత్త నినాదం ఏమిటంటే కొత్త ఐడియాలజీ.
భారతదేశంలో ప్రస్తుతం అభివృద్ధి అనే పేరుతో అమలవుతున్నటువంటి పద్ధతి జనాలని అన్యాయం చేసేది, జనాలకు అన్యాయం చేసే విధానం. అభివృద్ధి అనే పేరుతో మీరు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఈ పెట్టుబడుల నెపంతో కార్పొరేట్లు వచ్చేస్తున్నాయి మన జీవితాల్లోకి. బిల్ గేట్స్ లాంటి వాడు వచ్చేస్తున్నాడు. ఆయన పునుగులు తినడానికి రాలేదు. ఆయన ఈ భూముల్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం వచ్చాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటున్నాడు. అగ్రికల్చర్ సెక్టార్లోకి వచ్చేసాడు ఆయన. ఐటీ నుంచి వచ్చేసి తనకు అవసరమైన అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ పండించడం కోసం భూముల్ని ఆయన గ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ప్రపంచవ్యాప్తంగా. అందులో భాగంగా వచ్చి చంద్రబాబుని కలిశాడు ఆయన. అందుకని ఆ పొలాల్లో తిరిగాడు. అందుకని పునుగులు తిన్నాడు అక్కడ. ఈ పద్ధతిలో ఈ మోడల్ అభివృద్ధి అంటే కార్పొరేట్లను పిలిచి వాళ్ళకి భూములు ఇవ్వటం. అంటే ప్రజల దగ్గర నుంచి భూములు ఉచితంగా తీసుకుని, ఉచితంగా అంటే వాళ్ళకి ఏదో కొంత డబ్బులు ఇస్తున్నారు, అలాగే ఒక 2 ప్లాట్లు ఇస్తున్నారు. అంటే ఏపీ నమూనా ప్రకారం చూస్తే ఒక 200 గజాల కమర్షియల్ ప్లాటు, 1100 గజాలు రెసిడెన్షియల్ ప్లాటు ఇచ్చేసి కొంత నగదు ఇచ్చి పక్కకి జరిపేస్తున్నారు వాళ్ళని. ఈ భూములు కార్పొరేట్లకి కారు చౌకగా ఇచ్చేస్తున్నారు 1000 రూపాయలకి, 999 రూపాయలకి, అంతకంటే తక్కువకి. అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో ప్రజలకు నేరుగా చెప్పగలగాలన్నమాట. ఇది ఈ నమూనాకి వ్యతిరేకం నేను అని మాట్లాడగలిగే పరిస్థితి ఉందా? మొన్న తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన కవిత గారికి కూడా నా సూటి ప్రశ్న ఇదే. కార్పొరేట్ సోషలిజం అనే పద్ధతి నడుస్తోంది ప్రస్తుతం భారతదేశంలో. అంటే మీ భూములు, మీ ఆస్తులు అన్నీ కార్పొరేట్లకు అప్పచెప్పేయండి. అంటే సింపుల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం క్యాడరు ఎవరికి వాళ్ళు సపరేట్ ఓటు బ్యాంక్ ఏర్పరచుకొని ఉన్నారు. వైసీపీ, టీడీపీ. ఇప్పుడు మరి కొత్తగా వచ్చేటువంటి వ్యక్తులు, వాళ్ళు సినిమా వాళ్ళ లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, కొత్తగా వచ్చేటువంటి వ్యక్తులకి వీళ్ళే వెళ్ళాలి. ఎవరు? ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నటువంటి ఓటు బ్యాంకే వెళ్ళాలి. ఓట్ బ్యాంక్ అంటే ఇప్పుడున్న ఓట్ బ్యాంక్ ఫిక్స్ అయింది అని మనం అనుకుంటున్నాం. తమిళనాడులో కూడా ఫిక్స్ అయ్యే ఉంది కదా లాస్ట్ ఎలక్షన్లో. అవును. అది ఎందుకు డిస్టర్బ్ అయింది అంటే ఏడీఎంకే నుంచి కొన్ని సీట్లు విజయ్కి వెళ్ళినాయి, డిఎంకే నుంచి కొన్ని సీట్లు వెళ్ళినాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు ఓట్ బ్యాంక్ కూడా షిఫ్ట్ అయింది. ఇలా నడిచింది అక్కడ. ఈ ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఆయన గెలిచిన స్థానాలన్నీ కాంగ్రెస్ స్థానాలే కదా. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఆయన క్యాప్చర్ చేశాడు, ఆయనతో నడిచింది అది. అలా ఒక ఆల్టర్నేటివ్ లైన్ చెప్పగలిగిన నాయకుడు గనక వస్తే వాళ్ళతో నడవటానికి జనం సిద్ధంగా ఉన్నారు. పోనీ అలా కనిపిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా సినిమా ఇండస్ట్రీలో అనేది నా ప్రశ్న. సరే, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబా. ఇప్పుడు అల్లు అర్జున్కి ఒక స్కోప్ ఉంది. స్కోప్ అంటే ఆయన ఇటీవల కాలంలో అభిమానులతో సమావేశాలు నిర్వహించి వాళ్ళని కన్సాలిడేట్ చేయటం అనే కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆయన అల్లు ఆర్మీ అంటున్నాడు వాళ్ళని. అల్లు ఆర్మీ అని అంటే జాతీయ స్థాయిలో తనకున్న అభిమాన సంఘాలన్నింటినీ కన్సాలిడేట్ చేసి వాళ్ళని తన సినిమాల ప్రమోషన్కి ప్రాపర్గా వాడుకునేటువంటి ఒక నెట్వర్క్ బిల్డ్ చేశాడు అతను. బిల్డ్ చేసి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చాడు. అంటే అతని అభిమానులకు సంబంధించిన ఒక నెట్వర్క్ అతని కంట్రోల్లో నడుస్తోంది. నిర్మాణాత్మకంగా ఉన్నాడు అతను. అలా నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి ఇంకొక హీరో కనిపించట్లేదు ఇప్పుడున్నటువంటి హీరోల్లో. సో రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవ్వగలిగిన క్యాపబిలిటీ అల్లు అర్జున్కి అయితే ఉంది. అంటే అది మీరు చెప్పిన ఫ్యాన్ బేస్ ఇది ప్రస్తుతానికి సినిమాల వరకే పరిమితం అయ్యిందా? భవిష్యత్తు సినిమాల వరకు పరిమితం. కానీ అతను ఒక ఆల్టర్నేటివ్ ఐడియాతో గనక మూవ్ అయితే ఆ ఐడియాని ఇమ్మీడియట్గా జనంలోకి స్ప్రెడ్ చేయడానికి అతనికి ఒక నెట్వర్క్ ఉంది. వైసీపీ వాసన అంటింది కదా. వైసీపీ వాసన అంటించారు, ఆయన ఏమీ అంటించుకోలేదు. అది అరే ప్రచారం చేశారు కదా సార్. ఎక్కడ ప్రచారం చేశాడు? ప్రచారంలో అని అంటే ర్యాలీలో పాల్గొనలేదు, కానీ ర్యాలీలో వెళ్ళి మద్దతు ప్రకటించాడు. చెప్పిన మాట చాలా స్పష్టంగా ఒకటే మాట చెప్పాడు. ఇతను నాకు మిత్రుడు, ఇతను మంచివాడిగా నాకు తెలుసు, కాబట్టి
ఆ నమ్మకంతో చెప్తున్నాను, ఇతను ఎన్నుకుంటే మీకు ఇబ్బంది కలగదు అని మాత్రమే మాట్లాడాడు తప్ప అతనేమి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన, చంద్రబాబు ప్రస్తావన అక్కడ తీసుకురాలే. ఓకే. పార్టీల ప్రస్తావన కూడా తీసుకురాలే, కూటమి ప్రస్తావన కూడా తీసుకురాలే. కూటమిని వ్యతిరేకించండి, వైసీపీని గెలిపించండి అనే మాట అనలా. శిల్పా రవి మాత్రమే నాకు మిత్రుడు, ఇతను మంచివాడు నాకు తెలిసినంత వరకు, కాబట్టి మీకు కూడా మంచి చేస్తాడని నేను అనుకుంటున్నాను, అంతవరకే మాట్లాడాడు తప్ప ఎక్కడ ఏ ప్రస్తావన చేయలే. ఇదే టైంలో అంటే దాన్ని ఆ మాత్రం దాన్ని కూడా తీసుకుని ట్రోల్లోకి పట్టుకొచ్చారు కానీ అతను వైసీపీ తరఫున క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళలేదు. ఇలా అంటించి కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం తెలుగుదేశం వైపు నుంచి జరిగింది. అంటే ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి ప్రతి రాజకీయ పార్టీ, ఉన్నాయి. ఈ ట్రోల్ గ్యాంగ్స్ వెంటనే రంగంలోకి దిగుతాయి. ఇప్పుడు మొన్న ఒక యాంకర్ రష్మి ఆవిడ ఈ పెట్రోలు దాని మీద ఒక కార్యక్రమం జరిగింది. భూమన అభినయ్ ఆయన ఒక ఒంటెద్దు మీద నలుగురిని ఎక్కించి ఒక ఆటోని ఎక్కించి చేసినటువంటి విన్యాసం మీద అది మీరు జంతు హింసగా నేను భావిస్తున్నాను, మీ నిరసనలకు జంతువుల్ని హింసలు పెట్టకండి అని ఆవిడ జనరల్ టోన్లో మాట్లాడింది. ఆవిడకి వెంటనే తెలుగుదేశం లింకులు ఇచ్చేసి ఆవిడ మీద ట్రోల్ మొదలు పెట్టేశారుగా వాళ్ళు. సోషల్ మీడియా ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. అదే కండిషన్, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అదేనండి. ఈ రోజున రష్మి ఏ కండిషన్లో ట్రోల్ అయిందో వైసీపీ నుంచి, అలాగే అల్లు అర్జున్ ఆ రోజున టీడీపీ నుంచి అలాంటి దాడికే గురయ్యాడు. ఈ సిమిలారిటీ ఉంది. నేను అనేది ఏంటంటే అభిమానుల్ని ఒక నిర్మాణాత్మకంగా డిజైన్డ్గా ఉంచుకుంటున్నటువంటి హీరోల్లో ప్రస్తుతం ఆర్గనైజ్డ్గా ఉన్నటువంటి వాడు అతనే అల్లు అర్జున్. కాబట్టి అతను గనక ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే ఇమ్మీడియట్గా జనాల్లోకి వెళ్ళగలిగేటువంటి పరిస్థితి అతనికి మాత్రం ఉంది. తను కన్విన్స్ చేయగలడు, కమ్యూనికేట్ చేయగలడు. తను చెప్పిన మాటని అలా తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి ఒక నెట్వర్క్ అతను ఏర్పాటు చేసుకున్నాడు. 3-4 సందర్భాల్లో అది విజిబుల్గానే కనిపించింది. అంటే అతనికి వ్యతిరేకంగా ఎవరైనా వార్త రాసిన అంటే లేని విషయాన్ని రాసినప్పుడు కూడా ఇక్కడ ఒక మాట, అల్లు అర్జున్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వస్తాడా? ఇప్పుడు ఎవరు వచ్చే పరిస్థితుల్లో ఎవరు లేరు, కానీ వ్యాక్యూమ్ ఉంది. వస్తే గనక ఫిట్ అవుతారు అనేది ఫిట్ అయ్యే ఛాన్స్ అతనికి ఉంది. అంటే కనీసం రాజకీయంగా వేదిక మీద నుంచి ఒక ముఖ్యమంత్రి పేరు కూడా మర్చిపోకుండా చెప్పగలిగే ఇది రాజకీయాల గురించి అవగాహన లేదు అల్లు అర్జున్కి ప్రస్తుతానికి. మనం అనుకుంటున్నాం కానీ అవగాహన అదే వస్తుంది. అంటే ఉద్దేశపూర్వకంగా మర్చిపోయాడా? ఉద్దేశపూర్వకంగా అని నేను అంటలేదండి. ఆయన ఏదో ఫ్లోలో ఉండి అలాంటివి జరిగినాయి, అలాంటివి జరుగుతాయి. అంటే ఇవి పట్టుకుని మనం అంచనాలు కట్టలేము. అంటే కనీస ఇది కదా, లేకుండా ఉండదు, డెఫినెట్గా ఉంటుంది. కానీ ఆ సందర్భం కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు కాన్షియస్గానే వ్యవహరిస్తాడు. ఇది మన ఏరియా అనుకోవాలి ముందు. రైట్, ఇది మన ఏరియా అనుకుంటే ఆ ఏరియాకు సంబంధించిన జార్గాను అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి అతనికి ఒక అభిప్రాయం ఉంది. అంటే తను ఈ నెట్వర్క్ బిల్డ్ చేయాలనే ఆలోచన ఒక నిర్మాణంలోకి తీసుకురావాలి వీళ్ళందరినీ అని అనుకోవడంలోనే ఒక ప్రోగ్రాం ఉంది. ఇలాంటి ప్రోగ్రాం గురించి ఆలోచించడం అనేది ఈ మధ్య హీరోల్లో కనిపించడం లేదు. ఆ ధోరణి ఉంది కాబట్టి అతనికి ఆల్రెడీ ఒక నెట్వర్క్ ఉంది కాబట్టి అతను గనక పొలిటికల్ ఐడియాలజీ ఒక ఆల్టర్నేటివ్గా మనం ఎమర్జ్ అవ్వచ్చు అని అనుకుంటే అతనికి స్కోప్ ఎక్కువ ఉంది కంపారిటివ్గా. అతను ఈ రోజుకి వస్తాడని నేను అనుకోవడం లేదు. కానీ వస్తే తన నెట్వర్క్ ద్వారా ఇమ్మీడియట్గా జనాలని కమ్యూనికేట్ చేయగలడు. అతను జనాలకి తన అభిప్రాయాలు ఈజీగా కమ్యూనికేట్ చేయగలడు. జూనియర్ ఎన్టీఆర్కి లేదా అలాంటి నెట్వర్క్? జూనియర్ ఎన్టీఆర్కి ఉంది కానీ ఆ స్థాయిలో ఎఫెక్టివ్గా ఆయన కనెక్ట్ అయ్యలేడు వాళ్ళతో. ఓకే. అల్లు అర్జున్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తను రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటాడు. యాక్సెస్ ఇవ్వటం అనేది రాజకీయ నాయకుడికి చాలా ముఖ్యం. ఆ యాక్సెసిబుల్గా ఉండగలగటం అనేది అతనికి ఉన్న అడ్వాంటేజ్. కమ్యూనిటీ కూడా
అల్లు అర్జున్కి ఏమన్నా యాడ్ ఆన్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కులాల గురించి మాట్లాడాలి. ఎక్కడైనా మాట్లాడతారు. ఇప్పుడు నిన్న విజయ్ అక్కడ నెంబర్ పెరుగుతోంది అనగానే ఇమ్మీడియట్గా ఇంటర్నెట్లోకి వచ్చేసి జనాలందరూ విజయ్ కులం ఏంటి అనేది సెర్చ్ చేశారు. దాదాపు 80 లక్షల పైన అతని కులం గురించి సెర్చ్ చేశారనేది వార్త. కాబట్టి ఇక్కడ కూడా కులం ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది, ఎందుకు రాదు? ఇప్పుడు ఆ కాస్ట్కి కూడా ఒక ముఖ్యమంత్రి కావాలనేటువంటి అభిప్రాయం చాలా కాలంగా నడుస్తుంది కదా. వంగవీటి దాసరికి ముందే ఉందా? ఇప్పుడు రంగా సీఎం అన్నారు కదా కాపునాడు సందర్భంగా, ఆ తర్వాత చిరంజీవి అన్నారు కదా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వైపు ఆశగా చూశారు కదా. పవన్ కళ్యాణ్కి హరిరామ్ జోగయ్య గారు, నువ్వు కనీసం 2.5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి కాదు, నువ్వు అడగాల్సింది 2.5 సంవత్సరాలు నువ్వు సీఎం, 2.5 సంవత్సరాలు ఆయన సీఎం అనే ఆప్షన్ పెట్టు అని బహిరంగంగా లెటర్ రాశాడు కదా. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అది పట్టించుకోలేదు కదా ఆయన ఆ లెటర్ని. కాబట్టి ఆ ఆకాంక్ష ఉందిగా వాళ్ళలో. ఈ ఆకాంక్షని ఈ నెట్వర్క్ని కనెక్ట్ చేయగలిగితే అతనికి స్కోప్ ఉంది. మిగతా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్డ్ ఆఫీసర్లు కొంతమంది పార్టీలు పెట్టబోతున్న వాళ్ళు కూడా పెట్టిన పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన మాట్లాడుతున్నాడు కానీ వీళ్ళ ప్రాబ్లం కూడా నెట్వర్కే. వీళ్ళు కూడా ఒక ప్రాపర్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్, ప్రతి ఊరిలోనూ మనం చెబితే కదిలేటువంటి 4 మనుషులు ఉండాలి. ఈ 4 మనుషుల్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఆయన ఆ రోజున చైతన్య రథం అని బయలుదేరాడు. ఎన్టీఆర్ బయలుదేరి ప్రతి ఊర్లోనూ ఎన్నికలు వస్తాయా రాదా అనే దాంతో మనకు సంబంధం లేదు, మనం రోడ్డు మీదకి వెళ్తే కనెక్టివిటీ వస్తుంది, కనెక్టివిటీ వచ్చాక మనం ఏదైనా చేయొచ్చు అనుకుని దిగాడు ఆయన. ఇతను ఈ పొలిటికల్ కనెక్టివిటీ గురించి ఆలోచించకుండా ఒక కనెక్టివిటీ ఉంటే మనం ఇంకేదైనా చేయొచ్చు అని రంగంలోకి దిగాడు అల్లు అర్జున్. కాబట్టి ఈ అధికారులకు ఉన్న సమస్య అది. వీళ్ళు పార్టీలు పెడుతున్నారు కానీ ఈ పార్టీ పెట్టిన తర్వాత రోజువారీ వీళ్ళు ప్రోగ్రాంలో వెళ్ళాలి కదా, ప్రతి చోటకి వెళ్ళి ప్రతి 10 ఊళ్ళకి ఒక మీటింగ్ పెట్టి, దానికేం పెద్ద డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, అక్కడికి వెళ్ళి జనాల్ని కూడేసి కూర్చోబెట్టి ఎవరి భోజనం వాళ్ళని తెచ్చుకోమని కూర్చుని వాళ్ళని మొబిలైజ్ చేసి ఒక ప్రోగ్రామ్ ఇస్తే జరిగేటట్టుగా ఆర్గనైజ్ చేసుకోగలిగితే చాలు. ఇక్కడ నాకు ఒక ఇది, ఇప్పుడున్న జంజీ లోకేష్కి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ, అంటే భావి నాయకుడు లోకేషే కాబట్టి వీళ్ళకి కనెక్ట్ అయ్యి లేరు. జగన్మోహన్ రెడ్డి ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ఆల్టర్నేటివ్గా కనిపించడం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి కంటే యువకుడైన లోకేష్ ఆల్టర్నేటివ్. లోకేష్ ఏమో ఆల్రెడీ నడుస్తున్న వ్యవస్థలో భాగస్వామిగా ఉన్నాడు. ఓకే. కాబట్టి దేని మీద అయితే విమర్శ ఉందో యూత్లో, ఆ విమర్శని అందిపుచ్చుకునేటువంటి ప్రోగ్రాంలో ఆయన లేడు, లోకేష్ లేడు. జగన్మోహన్ రెడ్డి ఆ కనెక్టివిటీలోకి రావడం లేదు. ఈ ల్యాప్సెస్ ఉంది. ఆయన పబ్లిక్కే యాక్సెస్గా లేడు. జగన్మోహన్ రెడ్డితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన్ని కలవటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది. ఎవరైనా వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఉండాలి కదా. ఇదివరకు అలా ఉండేది, గాంధీ భవన్కి వెళ్ళి ఎవరినైనా కలిసేవాళ్ళు. ఆ కండిషన్ ఇప్పుడు లేదు కదా. పొలిటీషియన్ని కలవటం అంటే పెద్ద ప్రయత్నం, 100 రికమెండేషన్లు కావాలి. ఇప్పుడు జగన్ని కలవాలన్నా 100 రికమెండేషన్లు కావాలి, ఒక జెన్యూన్ కాజ్తో. ఈ పరిస్థితులు ఉన్నాయి. కింది కులాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ కనెక్ట్ చేసుకుంటూ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని ఒక ఆల్టర్నేటివ్ లైన్ని బిల్డ్ చేసుకుని రోడ్డు మీదకి రాగలిగితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆల్టర్నేటివ్ వైపు చూస్తారు. జగన్మోహన్ రెడ్డిని ఆల్టర్నేటివ్గా చూడట్లేదు. వాళ్ళు ఒక కొత్త ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. రైట్. ఆ కొత్త ప్రత్యామ్నాయంలో సినిమా వైపు నుంచి ఎంటర్ కాగలిగిన కండిషన్ కొద్దో గొప్ప అల్లు అర్జున్కు ఉంది. రైట్. మిగిలిన హీరోలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆయన కూడా బిజీగానే ఉన్నాడు. కానీ ఒకవేళ రాగలిగితే మాత్రం అతనికి ఆ ఛాన్స్. ఆర్గనైజర్గా ఉన్నాడు కాబట్టి అది కొంత అడ్వాంటేజ్ అవుతుంది. రైట్. చూద్దాం మరి ఎవరైనా వస్తారా లేదా వీళ్ళనే ప్రజలు కొనసాగించక తప్పని పరిస్థితి ఉంటుందా? కొనసాగించే తప్పనిసరి పరిస్థితి అయితే వాళ్ళు
పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఈ 15 సంవత్సరాలు అన్నాడు కదా ఆయన, ఈ 15 సంవత్సరాలు అటే కొనసాగే ప్రమాదం అయితే ఉంది. అటే కొనసాగే ప్రమాదం ఉందా? అంటే వాళ్ళు ఇతన్ని ఆల్టర్నేటివ్గా చూడట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి. రైట్. తెలుగుదేశానికి ఓటేసినా లేకపోతే వైసీపీకి ఓటేసినా మనకు జరిగేది అదే అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళిద్దరూ ఢిల్లీ దేవుడి భక్తులే. రైట్. ఢిల్లీ దేవుడి మీద క్రిటికల్గా ఉండేవాడి కోసం వెతుకుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ మార్చుకుని నేను క్రిటికల్గా ఉంటాను అంటే టర్న్ అవుతుంది. కానీ ఆయన ధైర్యం చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ అంటే ఆయనకి తట్టడం లేదు, కానీ నిజానికి తన మీద ఉన్న కేసుల మీద ఆయన జనంలోకి వెళ్ళి డిబేట్ పెట్టగలిగితే ఒక అద్భుతమైన ఆల్టర్నేటివ్ ఐడియాలజీని ఆయనే ఫ్రేమ్ చేసిన వాడు అవుతాడు. నా మీద ఉన్న కేసులేంటి, మీకు ఇది మాకది అన్న పద్ధతిలో నేనేదో లబ్ధి పొందాను రాజకీయంగా అంటున్నారు కదా. మన దేశంలోకి సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమైనా చేసింది ఇదే. అది ప్రభుత్వం వ్యవస్థగా చేసింది, ఇది వ్యక్తిగా చేసి సొంత కంపెనీలకు డబ్బులు మళ్లించుకుంటే కూడా ప్రభుత్వాలు కాదు లబ్ధి పొందింది, అక్కడ కూడా వ్యక్తులే ఎవరైతే నిర్ణయం తీసుకోగలిగిన స్థాయిలో వ్యక్తులు ఉన్నారో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా జగన్కి వచ్చినాయి. అలాగే ప్రతి సందర్భంలోనూ ఆయా ముఖ్యమంత్రులు లబ్ధి పొందుతూనే ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల చిట్టాలు తీయండి, 95 తర్వాత అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకుల ఆస్తులు, 95కు ముందున్న రాజకీయ నాయకుల ఆస్తులు చిట్టాలు తీయండి, ఓపెన్ డిబేట్కి వెళ్తున్నాను అని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఒక ఆల్టర్నేటివ్ లైన్ అతనికి తెలియకుండానే జనంలోకి వెళ్ళిపోతాడు. అతని కేసుల గురించి అతను ఓపెన్గా మాట్లాడటం మొదలు పెడితే రైట్ ఒక ఆల్టర్నేటివ్ లైన్ ఇచ్చిన వాడు అవుతాడు, జనాలు అతనితో కనెక్ట్ అవ్వడం మొదలవుతుంది. కానీ అతనికి ఆ స్పృహ లేదు, ఆ స్పృహ వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. రైట్. సో ఆల్టర్నేటివ్ రావాల్సిందే డెఫినెట్గా. రైట్. థ్యాంక్ యూ.